తెలంగాణ యువకులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అనుమతులు ఇచ్చేటప్పుడే పరిశ్రమ యజమానులకు మేము చెప్తున్నాం. ఎందుకంటే మన దగ్గర అన్స్కిల్డ్ గానీ, సెమీ స్కిల్డ్ గానీ, స్కిల్డ్ గానీ, హై స్కిల్డ్ గానీ మన దగ్గర ఉన్నంత యువత అందుబాటు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా లేదు. సో ఇతర దేశాలకే మనము వీళ్ళందరినీ పంపించగలిగిన స్థాయిలో ఉన్నాం కాబట్టి అందుకే ఈ రోజు మనం స్కిల్ యూనివర్సిటీ గానీ, ఐటీఐలను ఏటీసీలుగా మార్చడం గానీ, ఈ రోజు పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేయడం గానీ ఇవన్నీ కూడా అందులో భాగమే. ఇప్పుడు మన టామ్కామ్ నుంచి కూడా ఇతర దేశాలకు, జపాన్, జర్మనీ లాంటి దేశాలకు మన దగ్గర నుంచి మనం పంపించగలుగుతున్నాం. అంటే ప్రభుత్వం కంప్లీట్ గా బ్లూ కాలర్ జాబ్ల మీద ఫోకస్ పెట్టింది. వైట్ కాలర్ జాబ్స్ ఇప్పుడు ఏఐ రావడం వల్ల ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది, ఉద్యోగ భద్రత లేని పరిస్థితి ఉంది. ప్రతిరోజు పేపర్లలో మనం చదువుతున్నాం ఏఐ వల్ల ఐటీ నిపుణులు చాలా మందికి చాలా దేశాలలో ఉద్యోగాలు కోల్పోతున్నాయి. కానీ అదే స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఈ బ్లూ కాలర్ జాబ్లకు ప్రపంచంలో విస్తృతమైన డిమాండ్ ఉంది. బ్లూ కాలర్ జాబ్లను ఏఐ రీప్లేస్ చేయలేదు. ఉద్యోగ భద్రత ఉంది. వాళ్ళకి కావాల్సిందల్లా సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకోవడమే. అందుకే ఈ రోజు ఏటీసీలలో జాయిన్ అయితే పర్ మంత్ 2000 రూపీస్ మనం స్టైఫండ్ ఇస్తామని చెప్పినాం. భవిష్యత్తులో స్కిల్ యూనివర్సిటీలో గానీ, పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకునే వాళ్ళని కూడా ప్రోత్సహించడానికి ఒక మంచి ఆలోచన చేయాలని ప్రభుత్వం అనుకున్నది. ఇంతకుముందే అధికారులకు, మంత్రి గారికి కూడా నేను సూచన చేయడం జరిగింది. తొందరలోనే ఒక మంచి ప్రతిపాదనతో ముందుకు వస్తాం. నా సూచన కూడా యువతకి, మనం ఏదైనా పని నేర్చుకున్నా, మనం ఏదైనా చదువుకున్నా మనకు ఉద్యోగం అన్న ఉండాలి, ఉపాధి అవకాశాలన్నా రావాలి. కాకపోతే మన యువత కేవలం ఐటీ, కంప్యూటర్, అమెరికానే భవిష్యత్తు అనుకున్నట్టుగా కొంతకాలం అట్లాంటి అవకాశాలు ఉండడంతో ఆ విధమైన ఆలోచన విధానంతో ముందుకెళ్ళిండ్రు తల్లిదండ్రులు గాని, పిల్లలు గాని. అందుకే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించడమే కాకుండా స్కిల్స్ నేర్చుకోవడానికి అవసరమైన అన్ని ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు మన ఫోకస్ షిఫ్ట్ కావాల్సిన అవసరం ఉంది. మీరు బ్లూ కాలర్, సాంకేతిక నైపుణ్యం, స్కిల్ నేర్చుకోండి. 100% మీకు ఉద్యోగ భద్రత ఉన్నది. మీ జీవితం గొప్పగా ఉంటుంది. ఉపాధి అయినా మీరు ఎత్తుకోవచ్చు, ఉద్యోగమైనా మీకు దొరుకుతుంది. కాబట్టి మన ఓరియంటేషన్ ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మీడియా సహకారం కూడా అవసరం ఉన్నది.